సెంటర్ ఆఫ్ దళిత్ స్టడీస్ గురించి మీరు ఏం చెప్తారు సార్? ఇది సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ లక్ష్యం ఏంటంటే దళితుల స్థితిగతులను జీవన విధాలను వాళ్ళ బతుకుదెరువును ఏ రకంగా వాళ్ళను అప్లిఫ్ట్ చేయాలనే అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చి ఆ రకంగా ప్రభుత్వం ద్వారా మరి వారికి ఆ వనరులు సమకూర్చి ఆ విధంగా వారిని పెంచే కార్యక్రమం. అప్పటికే కేసీఆర్ గారు దళితులను ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి 1101 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి దళిత మేధావులను తయారు చేయడమే కాకుండా ఇలాంటి సెంటర్ను పెట్టి ఈ ప్రాంతంలో ఇంకా భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఏ ఏ దళిత సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ ఏ ఎడ్యుకేషన్కి సంబంధించిన పాలసీస్ జరుగుతూ ఉన్నాయి, ఏ రకంగా వాళ్ళని అప్లిఫ్ట్ చేయొచ్చు అనే అధ్యయనం చేసి అది గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు ఆ రకంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ దాదాపు 2 సంవత్సరాలైనా కూడా ఈరోజు జూబ్లీ హిల్స్లో మరి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఇంత గొప్ప 32 కోట్ల రూపాయల వ్యయంతో కట్టిన బిల్డింగ్ ఈరోజు మరి ఏమంటారు దానికి పని లేకుండా ఉట్టినే మరి శిథిలావస్థకు చేరే పరిస్థితికి వస్తూ ఉన్నది. లోన ఫర్నిచర్ అంతా కూడా ఇప్పటివరకు వాడని పరిస్థితి కూడా కనబడుతూ ఉన్నది. దీన్ని కనుక కరెక్ట్గా వారికి ఒక అవగాహన ఉండేట అటు ముఖ్యమంత్రి కానీ, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ, లేకపోతే దళిత మంత్రులు అందరూ కూడా దీని మీద చూసి దాన్ని ఒక గొప్పగా ముందుకు తీసుకపోతే బాగుండే. కానీ దున్నపోతు మీద నీళ్లు పోసినట్టున్నది ఇలా కాంగ్రెస్ పరిస్థితి. అక్కడేమో రాహుల్ గాంధీ ఏమో మరి రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని తిరుగుతాడు, తర్వాత ఇక్కడేమో రేవంత్ రెడ్డి ఏమో మొత్తం దేవుళ్ళ మీద ఒట్లేసుకొని తిరుగుడు తప్ప ఎక్కడ కూడా మరి ఏమంటారు గింత అంటే ఇంత కూడా మేలు జరిగే పరిస్థితి అటు ప్రజలకు కానీ ఇటు దళితులకు కానీ లేదు. అందుకని రేపు మరి ఇక్కడ జూబ్లీ హిల్స్లో జరిగే ఎన్నికల్లో తప్పకుండా సునీత ఘన విజయం సాధిస్తారు. అంటే మాగంటి సునీత గారు క్యాండిడేట్ కొంచెం లోగా ఉన్నారు, కాంగ్రెస్ నుంచి అభ్యర్థి గట్టిగా ఉన్నాడు. అంటే ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? ఇది ఫిజికల్ బలం కాదు, అంటే శారీరక బలం కాదు కావాల్సింది. ఎన్నుకున్న పార్టీ బలం కావాలి, పార్టీ ఐడియాలజీ కావాలి, పార్టీ విధి విధానాలు కావాలి. దానికి ఒక విధానం అంటూ ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. కానీ వ్యక్తులను బట్టి, పర్సనాలిటీని బట్టి, ఆడవాళ్ళని బట్టి, మగవాళ్ళని బట్టి ఓట్లు ఉండవు. సో తప్పకుండా ఇక్కడ బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో ముందు పోతూ ఉంది. కేసీఆర్ గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే మరి శ్రీరామ రక్ష. నవీన్ యాదవ్ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అంటే ఏం అభివృద్ధి జరిగిందని మీకు ఓటేయాలంటున్నారు, దీని గురించి ఏం చెప్తారు? ఏం అభివృద్ధి జరగలేదు. కాంగ్రెస్ వచ్చిన 23 నెలల్లో ఏం పని చేశారు? 2,200 ఉన్న పెన్షన్ 2,000 చేసాం మేము, వికలాంగులకు 4,000 చేసాం మేము, వితంతుకు 4,000 చేసాం మేము. తర్వాత ఇక్కడ ఉన్న విద్యార్థులకు ఇంతకుముందు చెప్పినట్టు 1,021 రెసిడెన్షియల్ పాఠశాలలు కట్టడం జరిగింది. అనేక ఇలాంటి సీసీ రోడ్లు, అనేక రకాల గొప్పగా ఇంటింటికి నల్ల ఇవ్వడం జరిగింది. సో శుద్ధి చేసిన నీళ్ళు ఇచ్చిన పరిస్థితి మరి జరిగింది. ఇట్లా చెప్పుకుని పోతే అనేక రకాలుగా ఈరోజు ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందే స్థాయికి హైదరాబాద్ పోయిందంటే కారణం కేసీఆర్ గారు. అంటే అందరూ రౌడీలు అని చిత్రీకరిస్తున్నారు. అంటే మేము రౌడీలు ఎందుకు అవుతామని చెప్పి కూడా నవీన్ యాదవ్ అంటున్నారు. సో వారి నేచర్ని బట్టి, వారి పర్సనాలిటీ బట్టి, వారి భాషను బట్టి, వారి ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా. ఇంకా ఆ అభ్యర్థి గురించి కానీ, వాళ్ళ చిన్నాన్న లేదా వాళ్ళ నాన్న గురించి మొత్తము యావత్ సిటీ మొత్తానికి, హైదరాబాద్ మొత్తానికి తెలుసు. నిన్న కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ మీద అటాక్ జరిగింది. అంటే మాగంటి సునీత మీద కేసు పెట్టడానికి ముఖ్య కారణం అంటే ఏం చెప్తారు? సో తప్పకుండా ఏదైనా కూడా దౌర్జన్యంగా మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదైనా చేస్తామని కనుక విచ్చలవిడితనంగా చేసి అంటే ప్రజలు కర్రు కాల్చి వార్త పెడతారు. తప్పకుండా సునీత గారు గెలుస్తారు.